ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ రాజకీయాల్లోకి ఒక నాయకుడు అసలు ఎందుకు ఎంటర్ అవుతాడు? డబ్బు సంపాదించుకోవడానికా లేకపోతే సేవ చేయడానికా? ఇక్కడ రెండు రకాలు ఉంటారు. ఒక పర్సన్ ఆయన లైఫ్లో అన్ని సఫిషియెంట్గా ఉండి నేను ప్రజలకు ఏదైనా సేవ చేయాలనుకొని రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. రాజకీయాలనే ఒక బిజినెస్గా ఒక వ్యాపారం లాగా చూసి రాజకీయాల్లో ఏదో ఒక పని చేసుకోవచ్చు, ఏదో ఒక కాంట్రాక్ట్ ఏదో ఒకటి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎంటర్ అయ్యే వాళ్ళు ఇంకొక చెందిన వాళ్ళు ఉంటారు. ఇట్లా 95% పీపుల్ పొలిటికల్గా ఎంటర్ అయ్యేది ఈ కాన్సెప్ట్ చూసుకొని. కొంతమంది డబ్బు లేకున్నా తన దగ్గర ఉన్న నాయకులను నమ్ముకొనో లేకపోతే రకరకాల పరిచయాలు పెంచుకొనో ఈ గవర్నమెంట్ వ్యవస్థలను వాడుకొని డబ్బు సంపాదించుకుందామని వచ్చే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. అయితే ఇక్కడ నిజంగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు మా ఊరికి రోడ్డు కావాలి, మా ఊరికి కరెక్ట్ సంక్షేమ పథకాలు అందాలి, నీళ్లు తీసుకురావాలి, రకరకాల ఈ రాజకీయ ప్రయోజనాలని మా ఊరికి అందించాలనే కాన్సెప్ట్ తోటి వచ్చేవాళ్ళు ఒకరు. రెండో పర్సన్ నేను ఇందాక చెప్పినట్టు మనం రూపాయి పెడితే 100 రూపాయలు సంపాదించుకుందామని ఆలోచించి వచ్చేవాళ్ళు ఇంకొకరు. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే రాజకీయాలు మనం సేవ చేద్దాం అనే కాన్సెప్ట్ నుంచి బిజినెస్ చేద్దాం అనే మైండ్ సెట్లోకి ఎప్పుడైతే మారుతాడో అతడు ఫస్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు కావాలి, అతను ఎలక్షన్ ఫండ్ ఖర్చు చేయాలంటే అతనికి మనుషులు కావాలి, వెహికల్స్ కావాలి, మీటింగ్లకు అరేంజ్ చేయాలంటే డబ్బు సమకూర్చుకోవాలి, ఎన్నికల ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కలిపి చేసిన తర్వాత ఎన్నికల్లో టికెట్ రావాలి. ఈ టికెట్ వచ్చి గెలిచింది అనుకుందాం, గెలిచిన తర్వాత ఫస్ట్ అప్రిషియేషన్ వస్తుంది, దాని తర్వాత పవర్ వస్తుంది, దాని తర్వాత పరిచయాలు పెరుగుతాయి, రకరకాల అధికారులు తన దగ్గరికి వస్తారు, కాంట్రాక్టర్లు వస్తాయి, ల్యాండ్ సెటిల్మెంట్స్ వస్తాయి, పర్మిషన్లు వస్తాయి, మధ్యవర్తిత్వాలు ఇవన్నీ కలిపి ఆయనకు ఒక సోర్స్ ఏర్పడుతుంది. ఆ సోర్స్ ఏర్పడిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ని అంతా ఉపయోగించి ఆయన రాజకీయంగా పబ్లిక్ ఎట్లాంటి సేవ చేస్తాడు, తన కోసం ఎట్లా ఉపయోగించుకుంటాడు అనేది ఇక్కడ రాజకీయం. ఒక ఊరిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సర్పంచ్, ఒక చిన్న స్థాయిలో ఉన్న ఒక సర్పంచ్ 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ఫస్ట్ ఆయనకు వచ్చే మైండ్లో వచ్చే ఆలోచన ఏంటంటే నేను ఈ 15-20 లక్షలు ఎట్లా రికవర్ చేయాలనే కాన్సెప్ట్ తోటి వస్తాడు. దాంట్లో స్టేట్ ఫండ్స్ కావచ్చు, సెంట్రల్ ఫండ్స్ కావచ్చు. రీసెంట్గా 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రిలీజ్ అయినాయి. ప్రతి ఊరికి 10 లక్షల నుంచి 60-70 లక్షల దాకా రిలీజ్ అయినాయి. ఈ 2024 నుంచి 2026 మధ్యలో ఏ పనులు జరిగినాయి, ఏవి జరగలేదు అనేది పబ్లిక్కి తెలుసు. అయితే సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు దగ్గర ఒక 6 నెలలకు 8 నెలలకు రిలీజ్ అయినాయి. ఒక ఊరి ఎగ్జాంపుల్ తీసుకుంటే 21 lakhs రిలీజ్ అయినాయి. అక్కడ ఖర్చు పెట్టినట్టు చూపిస్తున్నది 12.5 లక్షలు. 2 బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి 2.5 లక్షలు. మిగిలిన 7-8 లక్షలు అక్కడ లెక్క తెలియట్లేదు. రెండో విషయం ఏంటంటే ఈ 12.5 లక్షలు 2024 నుంచి 2025 దగ్గర ఒక 1.5 సంవత్సరం 2 సంవత్సరాల దాకా అసలు ఊర్లో సర్పంచ్లే లేరు. ఆ టైంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు, ఎట్లాంటి మోరీలు క్లీన్ చేయలేదు, ఎట్లాంటి లైట్లు రిపేర్ చేయలేదు, ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోలేదు. కానీ అయినా కూడా ఈ లెక్కల్లో 12.5 లక్షలు ఖర్చు అయినట్టు చూపించి ఆ డబ్బుల్ని కూడా ఏమైనా ఖర్చు పెడితే ఒక 3-4 లక్షలు ఖర్చు పెట్టింటారు, అవి కూడా ఒక 8-9 లక్షలు. అంటే ఓవరాల్గా 10-15 లక్షలు వీళ్ళ జేబులకే పోయినాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి ఆయన ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఎంత ఫాస్ట్గా రికవర్ చేసుకుంటాడు అనేది ఇక్కడ గేమ్. ఈ గేమ్లో కరెక్ట్ గేమ్ ఆడినోడు మళ్ళీ ఎలక్షన్లలో కాంటెస్ట్ చేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి, గేమ్ ఆడడానికి రానోడు పక్కకి వెళ్ళిపోతాడు. ఇవి ప్రస్తుతం ఉన్న రాజకీయాలు. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక నిజంగా సేవ చేయాలనుకునేటోడు ఎట్లా పనిచేస్తాడు, రాజకీయాల్లో డబ్బు సంపాదించుకోవాలనుకునేటోడు ఎట్లా సంపాదించుకుంటాడు అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ.